ఇది నేను అంత ఎక్స్పర్ట్ కాదు సార్. ఈ రౌండ్ టేబుల్తో ప్రాబ్లం చేయలేక ముందు వచ్చినాము, మళ్ళీ అందరు పోయినాక పోతామా ఏమో. ఐ థింక్ దీని రూల్స్ మార్చాలి. రౌండ్ టేబుల్ ఎట్లనో చేయాలి కానీ అది ఏందో తెలియదు నాకు. అక్క కూడా వచ్చింది, ఎప్పుడో వచ్చింది, కూర్చున్నది వెయిట్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు చాలా దుఃఖాలలో ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఆ దుఃఖాలలో నుంచి తీసేద్దామనే తెలంగాణ కొట్లాడినాము, కానీ ఆ దుఃఖాలు పోలేదు. పోకపోవడానికి గత పాలకులు కారకులు. వాళ్ళు అపాలజీ చెప్పాలనేది ఒకటి ఈ సమావేశం నుంచి. మీరు క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మళ్ళీ మన రౌండ్ టేబుల్లోకి వస్తారు. ప్రాబ్లం రౌండ్ టేబుల్లతో ఏంటంటే అధికారం లేని వాడు ఇళ్ళ కూర్చుంటాడు, మళ్ళీ పక్క లేకుండా పోతారు అళ్ళ కూర్చొని. మనతో కూర్చోని ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు కూర్చోలేదా కాంగ్రెస్ ఉన్నప్పుడు? ఎన్ని రౌండ్ టేబుల్స్? అండ్ ఇప్పుడు వీళ్ళు కూర్చుంటారు మనతో. సో మొదలు పొలిటికల్లీ ఎక్స్పోజ్ దెమ్ దట్ దే ఆర్ నాట్ ఫర్ తెలంగాణ అనేది రావాలి. వాళ్ళు దోపిడీదారులు అనేది ఎట్లా వస్తుందో, దోపిడీదారులు అందరూ ఒకటే. క్యాపిటల్ ఇస్ సేమ్. క్యాపిటల్ అమెరికా క్యాపిటల్, ఆంధ్ర క్యాపిటల్, తెలంగాణ క్యాపిటల్ సేమ్. దాంట్లో మనకు పెద్ద శశపిషలు అవసరం లేదు. సో ఇక్కడ క్యాపిటలిస్టులు రావాలి అనేది కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దోపిడీ జరగాలంటున్నామా? మినిమం వేజ్ ఇవ్వాలంటామా? ఇక్కడ ఉన్న వాళ్ళకు కూలీకి పోయిన వానికి రోజువారీ కూలీ సమానంగా వేతనం ఎక్కువ ఇవ్వాలంటామా? ఆర్ దోపిడీదారు ఉంటే పర్వాలేదా అనేది నాకు ప్రాబ్లం. సో దట్ ఈస్ వన్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి తెలంగాణ వస్తే ఎట్లా అనేది అన్న వెళ్ళిపోయాడు, కానీ సామాజిక తెలంగాణ మీద గద్దరన్నతో మేము ఇట్లుండకుంటే ఎట్లుంటుంది అని అడిగినాం మేము కోదండరామ్ సార్ 2016లో. సో గద్దరన్నతో మేము 2000 అన్న ఉన్నాడు కదా, నవ్వుకుంటా కూర్చొని వీడన్ని రౌండ్ టేబుల్ పెట్టినోళ్ళు వీళ్ళందరూ. సో ఐ థింక్ గద్దరన్న లేని లోటు అయితే నాకైతే కనపడుతుంది. ఎందుకో అది ఆ వాయిస్ లేదు. సో సమ్వేర్ ఎక్కడో మనము మిస్ అయిన బస్సును వీళ్ళందరూ కూర్చొని ఐ థింక్ వారం వారం తెలంగాణ మళ్ళీ ఒకసారి మొదలు పెట్టారు. ఎందుకంటే అంతకుముందు దిమాగ్ ఖరాబ్ అయినప్పుడల్లా వారం వారం మీటింగ్లలో పోయేది. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ చేరేది. ఏ టెంట్ కిందికి పోతే ఆ టెంట్ కిందికి పోయేది. మనం అమ్మయ్య మనోళ్ళు మాట్లాడుతున్నారు కానీ నడవని అని. సో అట్లా ఆ స్పేస్ పోయింది. అది ఆ స్పేస్ కోసం ఏమైనా మనం ట్రై చేయొచ్చా అనేది ఒకటి. బట్ ఇష్యూస్ ఎడ్యుకేషన్ ధ్వంసరచన అంతకుముందు కూడా జరిగింది, కానీ గత 10 ఏళ్లలో జరిగిన ధ్వంసరచన నా దగ్గర లెక్కలతో సహా ఉంది. 60% మంది ప్రభుత్వ పాఠశాలలకు పోయేది తెలంగాణ వచ్చిన కొత్తలో. ఇప్పుడు 30% మంది మాత్రమే ప్రభుత్వ బడిలో పోతున్నారు. సో 70% చిల్డ్రన్, నేను చిల్డ్రన్ ముచ్చట చెప్తున్నా, కాలేజెస్ వేరే విషయం. 70% చిల్డ్రన్ ఆర్ ఇన్ ప్రైవేట్ నారాయణాస్, చైతన్యాస్, ఎక్స్ట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏ ప్రైవేట్ ఎందుకు, ప్రభుత్వ బడులను పటిష్టం చేయాలి అని కదా వచ్చింది తెలంగాణ. KG to PG అన్నారు, ఇంకేదో అన్నారు, కానీ దానికన్నిటికీ క్షమాపణ చెప్పాలి. అట్లా లిస్టు చేద్దాం. KG to PG చెయ్యలే, క్షమాపణ ముక్కు నేలకు రాయి అంటారు కదా వాళ్ళు ఇప్పుడు. సో అట్లా ఎన్ని లిస్టులు ఉన్నాయి ఫెయిల్యూర్స్. ఆ ఫెయిల్యూర్స్ మీద మనము గొంతెత్తాల్సిందే. ఇప్పుడున్న వాళ్ళ చెవులు కూడా పిండాలి. వీళ్ళు తెలంగాణలో రాసింది. ఎందుకంటే వీళ్ళు ఏదో చేస్తారనేది మనకి ఎక్కడ కూడా ఎందుకు అనాలి, కానీ ఓట్లు వేసినాం వాళ్ళకి వీళ్ళకి అన్న అంత ముందులోకి వేసినాం. వీళ్ళు ఉన్నారు లక్కీలు మేము గుద్దలే, కారు గుద్దలు ఉన్నారు ఇలా. కాబట్టి నాకు అర్థమవుతలేదు ఏంటంటే ఇంతమంది నమ్ముకొని నమ్మి 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 ఏమిటిది ప్రజల సోయి లేని లీడర్స్. అండ్ నాట్ రేవంత్ రెడ్డి. ఐ థింక్ ఎవ్రీ ఎమ్మెల్యే అన్న అంటాడు ఎవ్రీ ఎమ్మెల్యేని ఎక్స్పోజ్ చేయాలి మనం. అది కూడా చేయడం లేదు. మనం ఎమ్మెల్యేస్ తప్పించుకుంటున్నారు. కాబట్టి ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీలో తెలంగాణ సోయి తెచ్చేటందుకు ఏం చేయాలనేది ఒకటి. రెండోది ఇన్స్టిట్యూషన్స్ ధ్వంసం. SCPCR మీరు అన్నారు కదా, ఎవరు వారు? బాలల హక్కుల కోసం వచ్చిన సభ్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? PCC అధ్యక్షుని మరదలట, ఇంకొకరట, ఏందది అన్యాయం కాకపోతే. సో
పెట్టండి భయ్, కానీ కన్సర్న్ సోయి ఉన్న వాళ్ళని పెట్టండి అంటున్నాం. సో సోయి లేని ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి తెలంగాణలో ఇది నాన్ నెగోషియబుల్. ఖబర్దార్ అని చెప్పే ఖబర్దార్ అని మీరు పెడితే మేము మీతోనే ఉంటాం. కుయ్య కుయ్య అంటే మీతోనే ఉంటాం. థ్యాంక్ యూ. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పంచులు సంధించిన వెంకటరెడ్డి సార్కి ధన్యవాదాలు. తీర్మానాలు ఇప్పుడు పెడదామా తర్వాత? ఇప్పుడు మన